వచ్చేసి సంఖ్యాకాండం 13వ అధ్యాయము కొన్ని వచనాలు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాను. ఎందుకంటే మోషే కానీ ఎవరు కానీ పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ దేవుడు చెప్పినట్టు చేయాలి, కానీ ఎవరు కూడా స్వబుద్ధిని ఆధారం చేసుకోవడం, సొంత ఇష్ట ప్రకారం చేయటం, తొందరపడి చెప్పేయటం చేసేయటం ఇవన్నీ కూడా ఉండకూడదు. కొత్త నిబంధనలో మరి ఎక్కువగా మాట్లాడటానికి నిదానించాలని యాకోబు పత్రికలో కూడా మనం చూస్తాం. అందుకనే దేవుడు సెలవిచ్చింది ఏంటో మనం వినాలి. ఎప్పుడు కూడా మన సంఘాల్లో స్పీక్ లార్డ్ అని పెడతారు. అంటే ప్రభువా ఈ దాసుడు ఆలకించున్నాడు, ఆజ్ఞ ఇమ్మంటాడు. సమయాలు బాలుడైన సమయాలకి ఏలి ఆ విధంగా నేర్పిస్తాడు. తను కలవరపడుతుంటే అదో శబ్దం వినబడుతుంది. అదేంటో అనుకున్నారు. ఏలియే పిలుస్తున్నాడు అనుకున్న సందర్భంలో ఏలి దగ్గరికి వెళ్ళినప్పుడు మూడోసారి గ్రహించి చెప్పాడు. ఇక అలా పిలిచినప్పుడు ప్రభువా సెలవేమో నీ దాసుడు ఆలకిస్తున్నాడని అడుగు. అప్పుడు చెప్పినప్పుడు ఆయన చెప్పవలసింది చెప్తాడు. ఏది దాచకుండా చెప్పినంత నాకు చెప్పు అంటాడు. అది నా విషయం కానీ ఏ విషయమైనా సరే, నష్టమైనా కష్టమైనా చెప్పు అంటాడు. సో అలాగా దేవుడు ఏలీ కుటుంబానికి, ఇశ్రాయేలుకి వారి అపవిత్రతను బట్టి జరగబోయేదంతా కూడా చెప్పాడు అన్నమాట. అందుకనే చాలా జాగ్రత్తగా విని లోకంలో మనం జీవించేది నేర్చుకోవాలి. ప్రస్తుతానికి అవిధేయులుగా ఉన్నప్పుడు దేవుడు పట్టించుకోవట్లేదు అనుకుంటాం, కానీ దేవుడు తీర్పు మొదలు పెట్టాడంటే చాలా కఠినంగా ఉంటుంది. కృపాకాలం కాబట్టి దీర్ఘశాంతంతో వేచి ఉంటున్నాడు. మారుతారు నా స్వరం విని మార్పు చెందుతారని. అలాగా జాగ్రత్తగా మనం సిద్ధపరచుకోవాలి. దేవుని భయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. తర్వాత 2వ వచనంలో నేను ఇశ్రాయేలుకు ఇచ్చుచున్న కనాను దేశంను సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపము, వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనిషిని మీరు పంపవాలని, వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవాలి. ఏం చేస్తున్నాడంటే మేము వెళ్ళబోయే కనాను దేశానికి వేగుల వారిని ఒక్కొక్క గోత్రం నుంచి, గోత్రంలో ముఖ్యులైన వారిని పంపించండి అని చెప్పారు. ఎందుకంటే దాన్ని చూసి రావాలి. ప్రతివాడు ప్రధానుడై ఉండాలని కూడా చెప్పారు. అయితే 4వ వచనం నుంచి వారి పేర్లు ఏంటో కూడా ప్రతి గోత్రంలో ముఖ్యులైన వారిని రూబేను గోత్రం నుంచి, అన్ని గోత్రాల నుంచి కూడా పంపించారు. ఒక్కొక్కరిని ఏర్పాటు చేశారు. తర్వాత 16వ వచనంలో దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువను పేరు పెట్టాడు. అందుముందు యెహోషువ పేరు హోషేయ అని ఉండేది. అయితే మోషే తన పేరుని మార్చాడు, యెహోషువ అని పెట్టాడు. ఎందుకంటే బహుశా వీళ్ళందరినీ కూడా తాను నాయకుడిగా ఉండి తన తర్వాత ఇశ్రాయేల్ని నడిపించవలసిన వాడుగా ఉంటాడు, వాటిని సంరక్షించవలసిన వాడుగా ఉంటాడు, యుద్ధ నాయకుడిగా కూడా ఉంటాడు అని ఆ విధంగా మార్చుకుంటాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు విషయంలో కూడా దేవదూత ద్వారా దేవుడు చెప్పాడు, మరియకి యోసేపుకి యేసు అని పేరు పెట్టాలి. ఎవరికి? యేసు ప్రభుకి. యేసు అంటే పాపుల రక్షణ, క్రీస్తు అంటే అభిషేక్తు. సో దేవుని అభిషేకం ఉన్న వాళ్ళే ఆ పనులు చేయగలుగుతారు. వేరే వాళ్ళు ఎవరు కూడా చేయటానికి వీలు లేదు. అందుకనే యేసు క్రీస్తు. కనుక క్రీస్తు యేసు ఈ లోకంలో శరీరధారిగా జన్మించి మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళటానికి పాపమైన మన కొరకు సిలువ వేయబడి చనిపోయాడు, తిరిగి లేచాడు, రక్తం ద్వారా నిబంధన చేశాడు, నూతన నిబంధన. సో నమ్మిన వారందరికీ కూడా పాప క్షమాపణ దొరుకుతుంది, పరలోక రాజ్యానికి చోటు దొరుకుతుంది.
వెళ్తాం. అయితే అక్కడికి వెళ్ళి వేగు చూసేవారు చూసి రండి ఎలా ఉందా అనేది లేదు. అందుకనే యేసు ప్రభు వచ్చి చెప్పాడు, పరలోక రాజ్యం ఎట్లా ఉంటుంది, నరకం ఎట్లా ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా యేసు ప్రభువే చెప్పాడు. ఈవెన్ శిష్యులు కూడా ఎవరు కూడా వెళ్ళి చూసిన వారు. యేసు ప్రభు కూడా 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాల్ని అనగా సువార్తను ప్రకటించడానికి. మనుషులందరూ పాపులు, చస్తే నరకానికి వెళ్తారు. అయితే శుభవార్త ఉంటుంది, సువార్త మంచి వార్త. ఏంటంటే ఆ నరకం నుంచి రక్షించడానికి యేసు ప్రభువే అందరి శిక్ష సెలవులో భరించాడు, రక్తం ఖర్చు తిరిగి లేచాడు. నమ్మి పాపాలు ఒప్పుకుంటే, క్రీస్తుని ప్రభువుగా రక్షకుడిగా అంగీకరిస్తే పాప క్షమాపణ వస్తుంది. నిత్యం అనే వరం అంటే ఫ్రీగా ఉచితంగా నమ్మిన వారందరికీ దేవుడు ఏం చేస్తాడు? నిత్య జీవిస్తాడు. పరలోక రాజ్యానికి, మహిమ రాజ్యానికి, నిరంతరం స్థిరంగా ఉండే రాజ్యానికి, పునాదులు గల పట్టణానికి చేరుస్తాడు. ఇది గొప్ప ఆదిత్యం. ఎందుకంటే ఆదిత్యం ఇంకోటి లేదు. కాబట్టి వారిని సర్వలోకానికి వెళ్ళి ప్రకటించమని చెప్పాడు. అని నికోదేము కూడా చెప్పాడు. నికోదేము కూడా అదే మాట చెప్పాడు. ఆయన రాత్రి వేళ వచ్చి యేసు ప్రభువుని పొగుడుతున్నాడు. 3వ అధ్యాయం యోహాను సువార్త మొదటి నుంచి ఉంటుంది, తెలిసిందే కాబట్టి రిఫరెన్స్ మరోసారి గుర్తు చేసుకోండి. కనుక పరలోక నువ్వు దేవుని యొద్ద నుంచి వచ్చావని బాగానే పొగిడాడు. పొగడతలకి యేసు ప్రభు ఏమి ముగ్ధుడైపోలేదు. అయితే ఆయన పొగిడితే మెచ్చుకుంటాడు, తను కూడా మెచ్చుకునే మానవ పద్ధతి యేసు ప్రభు దగ్గర లేదు. మొహమాటం యేసు ప్రభు దగ్గర లేదు. సామాన్యంగా మనం ఏం చేస్తాం? మానవ నైజం. నన్ను ఎవరైనా పొగిడితే నేను పొగిడేస్తాను, చాలా మంచోడు అని చెప్పేస్తాను. ఇంకా 10 మందిలో కూడా చెప్పేస్తాను. తిట్టాడు అనుకో, మంచోడు కాదంట. కాబట్టి కొన్నిసార్లు తిట్లు అవసరం, కొన్నిసార్లు పొగడ్తలు అంత అవసరం లేదు. జనులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీరు ఎవరంటే మీకు శ్రమ అంటారు. చూసారు, జనులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. అలాగా పొగడ్తలను మనం కోరుకోకూడదు. ఎవరైనా కరెక్ట్ చేయడానికి మన తప్పులు ఎత్తి చూపితే మంచిదే. ఎటువంటి తప్పైనా పర్వాలేదు, చూపిస్తే మంచిదే కదా. ఎందుకంటే దేవుని దగ్గర సరి చేసుకుని మనుషుల దగ్గర కూడా సాక్ష్యం కలిగి జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలన్నమాట. సో కాబట్టి ఆ విధంగా వారు ప్రకటిస్తూ వచ్చారు. నమ్మిన వారు నమ్ముతున్నారు, నమ్మిన వారిని హింసిస్తున్నారు అన్నమాట. ఈ నికోదేము ఏం చెప్పాడంటే, ఒకరు నిశ్చయంగా ఒకడు తిరిగి జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంను చూడడు అన్నాడు. ఫస్ట్ చూసేది. ఇక్కడ కూడా ఫస్ట్ ఏం చేస్తున్నారు వీళ్ళు? చూడాలి. తర్వాత ఏం చేయాలి? వెళ్ళాలి. ఎవరు చూశారు? ప్రధానులు చూశారు కదా. ప్రధానుల్లో దూరం నుంచి చూశారు, బాగానే ఉంది. కానీ వాళ్ళు వెళ్ళారా? వెళ్ళలేదు కదా. యేసు ప్రభు ద్వారా 12 మంది పిలువబడ్డారు. ఎంతమంది వెళ్ళారు? గట్టిగా చెప్పు. కరెక్టే చెప్తున్నా, గట్టిగా చెప్పు. 11 మంది. ఒకడేమయ్యాడు? ఇక్కడేమయ్యారు? 12 మందిలో 10 మంది వెళ్ళారు. 10 మంది తప్పిపోయారు. 2 ఎవరు వాళ్ళు? కాలేబు ఏ గోత్రం? యోధా గోత్రం. యెహోషువ ఏ గోత్రం తెలుసా? ఎఫ్రాయిం. చూసారా? ఎఫ్రాయిం గోత్రం నుండి వాడు. సో కనుక దూరం నుంచి చూడటం. ఇప్పుడు మనం దూరం నుంచి చూస్తున్నాం. జీవితం అంతా కూడా ఏమవుతుందంటే పరలోక రాజ్యం కొరకు ఎదురు చూడటం, పరలోక రాజ్యం కొరకు జీవించటం, యేసు ప్రభుని లోకంలో ప్రకటించటం. వచ్చిన సమస్యలన్నీ కూడా సువార్త విషయంలో కానీ, మనోనీతిగా బ్రతికే విషయంలో కానీ వచ్చే ప్రతికూల పరిస్థితులన్నింటినీ కూడా జయించుట్లో ఉందన్నమాట. అందుకనే యేసు ప్రభు ఎవరి కొరకు వస్తున్నాడు? జయించు వారిని కొనుక్కోవా యేసు ప్రభు వస్తున్నాడు. ఎవరిని? అది జయించేది. ఇప్పుడు ఈ 10 మంది ఏమయ్యారు? జయించలేదు.
ఓడిపోయారు. ఆ వృత్తాంతం మన కింద వచనాల్లో ప్రచురితం అయితే వచ్చే వారం చూసుకున్నాం. అందుకనే ఈ కొత్త నిబంధన పాత నిబంధన ఇప్పుడు కోలు చూసుకోవాలి. ఎందుకంటే కొత్త నిబంధన మనకు సంబంధించింది. అయితే జరిగిన విషయాలన్నీ కూడా పాత నిబంధన ప్రకారమే జరుగుతాయి అన్నమాట. సో కాబట్టి అది ముందు సూచనగా చూపించాడు. ఇది ఆ పద్ధతిలోనే జరుగుతూ ఉంటాయి. కొద్దిగా తేడా ఉంటుంది. దాన్ని గమనించి మనం అర్థం చేసుకుని జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ 10 మందిలాగా ఉంటాయి. 10 మంది ఏంటంటే వెలుచూపును బట్టి వారు సాక్ష్యం చెప్తున్నారు. కానీ వెలుచూపుని చూడమన్నాడు అనుకుంది. చూసిన వెంటనే వాడికి భయం పట్టు. అంతా బాగుంది, కానీ వాళ్ళ జనులు ఇలాంటి వాళ్ళు తర్వాత మనం రేపు వచ్చేవారం చూసుకోవచ్చు అనేది ఉంది. కనుక కాలేబు గురించి దేవుడు అందుకని ఆయన పూర్ణ మనసుతో నన్ను అనుసరించాడు. ఓకే, దేవుడు ఇచ్చే సాక్ష్యం. అలాగే యెహోషువ కూడా, ఇద్దరు కూడా మంచి సాక్ష్యం చెప్పారు. సో అలాగా ఆ విధంగా మనం జాగ్రత్తగా చూసుకొని పరలోక రాజ్యాన్ని ప్రవేశించాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలి? చూడాలి. బాధ్యత విశ్వాసం ద్వారా చూడాలి. విశ్వాస జీవితంలో జయిస్తూ ఉన్న తర్వాత ఈ లోకాన్ని వదిలేస్తాం, అక్కడికి వెళ్ళిపోతాం, ప్రవేశిస్తాం. ఫస్ట్ చూస్తున్నాం, ఇప్పుడు తర్వాత ఏం చేస్తాం? ప్రవేశిస్తే ఇంకెనక్కి వచ్చేది లేదు. ఇంకెప్పుడు కూడా సదాకాలం ప్రభుతోటే ఉంటాం. వెరీ గుడ్. సో దాని కొరకు మరి ఇశ్రాయేలీ రీతిగా సరే జయించిన వారు ఏ విధంగా ప్రవేశించారు, వారి పోరాటాలు ఎలా వచ్చినాయి, ఇవన్నీ కూడా మనం ధ్యానించుకోవాలి కదా. ప్రతి వ్యక్తి ఎరగాలి కదా. ఎరిగి పోరాటం చేయాలి. దానికే ప్రార్థన అవసరం. ఆ దినాల్లో యుద్ధాయుధాలు ఉన్నాయి, శరీర సంబంధమైన. ఈ దినాల్లో ఆత్మ సంబంధమైన ఆయుధాలు ఉన్నాయి కదా. అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉంటాయి కదా. 14వ వచనంలో 15 వచనాల్లో ఉంటుంది. సర్వాంగ కవచం ధరించుకోవాలి. రెండోది ఏంటంటే 2 కొరింథీ 10:4-5 వచనాల్లో మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి, దుర్గములు సైతము పడదోయజాలనంతగా అంత బలమైనవిగా ఉన్నాయి. క్రీస్తుకి విరోధంగా వచ్చే ప్రతి ఆలోచన నుంచి కూడా మనం జయించవచ్చు అన్నమాట. సో లేకపోతే ఇప్పుడు అన్ని జనులు క్రీస్తు విషయంలో ఎటువంటి ఆలోచనలు కలిగి ఉంటున్నారు, మన విషయంలో ఎటువంటి ఆలోచనలు కలిగి ఉంటున్నారు, సంఘం విషయంలో ఎటువంటి ఆలోచనలు కలిగి ఉంటున్నారు. అందుకనే మనం ప్రార్థించాలి. మనం అనుదినము కూడా సంఘంగా ప్రార్థన చేస్తున్నాం. సంఘంగా జరగవలసిన పరిచర్య ఏమవుతుంది? జరుగుతుంది. అంటే ఏమవుతుంది? మన పోరాటం ఎలా చేస్తున్నాం? ఆత్మ సంబంధంగా చేస్తున్నాం. సాతాను శక్తులను కూడా ఏం చేస్తున్నాడు? దేవుడు బంధించి మనకి స్వేచ్ఛనిచ్చి నడిపిస్తున్నాడు. కొద్దివారమైనప్పటికీ కూడా అలాగే సహవాసంలో ఉన్న వారందరూ కూడా సంఘముగా పోరాడాలి వాళ్ళని కాబట్టి ఆ విధంగా మనం ఒకరినొకరు పురుగొల్పుకుంటూ జాగ్రత్తగా కేవలం ఇప్పుడు దూరం నుండి చూసేదే కాదు, కానీ ఏం చేయాలి? ప్రవేశించాలి. సో అది మెయిన్. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? చూసిన తర్వాత మంచి రిపోర్ట్ ఇచ్చేవారుగా ఉండాలి, మంచి సాక్ష్యం కలిగి ఉండేవారుగా ఉండాలి, ఇతరులకి మాదిరికరంగా ఉండేలాగా ఉండాలి. వాళ్ళే ప్రముఖులు అన్నమాట. మిక్కిలు అంటే ఎవరండి? అది చూసి విశ్వాసంతో, వెలుచూపును బట్టి కాకుండా విశ్వాసంతో ధైర్యంగా చెప్పగలిగిన వారే. యేసు ప్రభు కూడా ఎంత ధైర్యమో చూడండి కదా. ఎవరి ముందైనా సరే చెప్పాడు. సో చివరికి పిలాతు దగ్గర కూడా తాను చెప్పాడు. అట్లా మాట్లాడినప్పుడు సిలువేసి చంపేశారు. దానికి కూడా ఆయన ఏమీ భయపడలేదు. సో అందుకనే మనం కూడా దేవుడు మనకి పిరికితనం గల ఆత్మను ఇయ్యలేదు. ఏది ఇచ్చాడు? ఇంద్రియ నిగ్రహము, శక్తియు, ఇంద్రియ నిగ్రహము గల ప్రేమయు, శక్తియు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ. 2 తిమోతి 1:7 ఉంటుంది.
ఇచ్చాడు. కనుక ఈ ఆత్మాభిషేకం కూడా మనకు కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా ప్రభువా పరిశుద్ధాత్మను ప్రార్థన చేయడానికి నాకు నేర్పించు, వాక్యం చదివేటప్పుడు వినేటప్పుడు నీ ఆత్మ ద్వారా నాతో మాట్లాడు అని అడగాలి. ఓకే, అలాగే అడిగినప్పుడు దేవుడు మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు ఏం చేయాలి? విశ్వసించి ఆ ప్రకారం చేయాలి. అందుకనే పౌలు కూడా అంటాడు, నేను వెలుచూపును బట్టి నడుచుకునే వారము కాదు, విశ్వాసమును బట్టి నడుచుకున్నాం. సో కాబట్టి ఏ విశ్వాసం అంటే యేసు ప్రభు తోడుగా ఉంటాడు, యేసు ప్రభు తోడుగా ఉంటాడు, యేసు ప్రభు తోడుగా ఉంటాడు అనే రీతిగా చెప్పాలి. ఆయనే మనల్ని నడిపిస్తాడు అని చెప్పాలి. కాబట్టి మాటలు గుర్తుపెట్టుకొని మనం ప్రార్థనలకు